నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకుంది రేవంత్ సర్కార్. ఇంత సడన్గా ఒక మైనారిటీని ఎందుకని ప్రభుత్వంలోకి తీసుకున్నారు? ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ పరిధిలోకి రాదా అంటూ బీఆర్ఎస్ అభ్యంతరం చెప్తోంది. బట్ జూబ్లీ హిల్స్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు మెజారిటీగా ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు క్యాబినెట్లోకి అజరుద్దీన్ని తీసుకున్నారా? బీఆర్ఎస్ ఎందుకని అభ్యంతరాలు చెప్తోంది? మనతో పాటుగా ఉన్నారు మైనింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్. హలో, నమస్తే క్రిషాంక్. సో ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒక క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది అనేది, బోల్డని ప్రాబబుల్స్ పేర్లు అయితే వచ్చాయి. ఫైనల్గా అనౌన్స్ చేసేసారు, ఒకరిని క్యాబినెట్లోకి తీసుకున్నారు, అది అజరుద్దీన్ అయ్యారు. బట్ మీరెందుకని అభ్యంతరాలు చెప్తున్నారు? క్యాబినెట్ రీషఫుల్ అవుతుందనో లేకుంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అవుతుందో అనుకుంటే సంతోషమే, ఎందుకంటే వేకెన్సీస్ చాలానే ఉన్నాయి. కానీ కేవలం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని, అక్కడ 150,000 ముస్లింల ఓట్లున్నాయని దృష్టి పెట్టుకొని, అదే జూబ్లీ హిల్స్లో ఓటర్గా మరియు మొన్ననే అభ్యర్థిగా ఉండి ఓడిపోయిన అజరుద్దీన్ గారిని కేవలం ఇంకొక 8 రోజులు ప్రచారం ముగిసే సమయానికి ఇవాళ మీరు ఇస్తున్నారు అని అంటే దాని ఆలోచన ఏంటిది? మేము అజరుద్దీన్ గారికి ఇవ్వడంలో తప్పుపడతలేం, కానీ నేరుగా ఒప్పేసుకోండి, ఓటమిని అంగీకరిస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ నుంచి డిమాండ్ చేసింది మేమే. ఇలా అజరుద్దీన్ గారికి కాంగ్రెస్ మీద ప్రేమనో లేకుంటే కాంగ్రెస్కి అజరుద్దీన్ గారి మీద ప్రేమ కాదు, ఇక్కడ క్లియర్గా ఆపర్చునిటీ వరకు దొరికింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా కేటీఆర్ గారు ముస్లింలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే సెక్యులర్ అని అంటారు కదా, కానీ 2 సంవత్సరాలు పట్టింది ఇవాళ రియలైజేషన్ కావడానికి రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ గారి ప్రభుత్వంలో ఇది లేదు. అజరుద్దీన్ గారికి కేవలం ఒక లాలీపాప్, ఆ రాణి ఎమ్మెల్సీని ప్రకటించి చేసిండ్రు, ఇది అవ్వదు అని చెప్పారు. అండ్ ఇది కూడా పెద్దగా నిలబడదు, ఈ మంత్రి పదవి ఏదైతే ఇచ్చిండ్రో ఇది కూడా నిలబడదు. ఇది కేవలం జూబ్లీ హిల్స్ ముస్లిం సోదరులను మోసం చేయడానికి మాత్రమే ఇది చేసిర్రు అని పూర్తిగా మేము విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. రాణి ఎమ్మెల్సీ పదవి ఎందుకట్లా? నంబర్ 1, అజరుద్దీన్ గారికి ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రో మొన్న అనౌన్స్ చేసిర్రో అది కోదండరామ్ గారికి, ఆమీర్ అలీ ఖాన్ గారికి సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు తర్వాత రద్దు చేసిన తర్వాత వీళ్ళ పేరు, అంటే ఆ వేకెన్సీ దొరికింది కాబట్టి వీళ్ళది ప్రకటించారు. అక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, అసలు కోదండరామ్ గారిని, ఆమీర్ అలీ ఖాన్ గారిని ఎందుకు సుప్రీంకోర్టు తీసేసింది? ఎందుకంటే శ్రవణ్ దాసోజు గారు, కూర సత్యనారాయణ గారిని, ఒక బీసీని, ఒక ఎరుకల సామాజిక వర్గానికి, వీళ్ళిద్దరికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఆనాడు బీజేపీ గవర్నర్గా ఉన్న తమిళసాయి గారు ఎప్పటికప్పుడు అడ్డంకులు సృష్టిస్తూ ఈ ఇద్దరి ఎమ్మెల్సీలను కూడా వీళ్ళు రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు, బీఆర్ఎస్కి చెందిన వాళ్ళు కాబట్టి వారిని అప్రూవ్ చేయలేదు. దీని మీద మేము సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినాం. సుప్రీంకోర్టు అప్రోచ్ అయిన తర్వాత కూడా కోదండరామ్ గారిది, ఆమీర్ అలీ ఖాన్ గారిది అదే లైన్స్లో వాళ్ళది రద్దు చేసేసిండ్రు. రద్దు చేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిండ్రు, సెప్టెంబర్ 1న కేసీ వేణుగోపాల్ గారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి లెటర్ హెడ్ మీద కోదండరామ్ గారిని, అజరుద్దీన్ గారిని సంతకం పెట్టి క్యాండిడేట్గా రిలీజ్ చేశారు. దే ఆల్సో బికమ్ సేమ్ పొలిటికల్ క్యాండిడేట్స్. ఇంకా విచిత్రం ఏంటంటే కోదండరామ్ గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినారో మాకు తెలియదు, ఆయన కూడా దాన్ని తిరస్కరిస్తలేడు. ఎందుకంటే నేరుగా టీజేఎస్ అని అంటారు కానీ కాదు, అందులో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది, వాళ్ళ పేరుని నామినేట్ చేశారు. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీకి సీరియస్నెస్ లేదు కాబట్టి అజరుద్దీన్ గారి విషయంలో ఈ 2 నెలల్లో, ఎందుకంటే రేపైతే మనం నవంబర్లోకి వెళ్ళిపోతాం, ఈ 2 నెలల్లో ఇప్పటివరకు ఎందుకు గవర్నర్ మీద ఒత్తిడి పెట్టలేదు ఎమ్మెల్సీని అప్రూవ్ చేయాలని? దీనికి ఇప్పుడు అజరుద్దీన్ గారి విషయం మీద ఇవాళ బట్టి విక్రమార్క గారు అందరూ కూడా చాలా గొప్పగా, అజరుద్దీన్ గారు జాతీయ స్థాయి ప్రసిద్ధిగాంచిన క్రీడాకారుడు, అజరుద్దీన్ గారికి ఎందుకు ఇవ్వద్దు అని వాళ్ళ మాట్లాడుతున్నారు కదా అజరుద్దీన్ గారిని. మరి ఇదే అజరుద్దీన్ గారికి మీరు ఎందుకు ఎమ్మెల్యే పదవి ఎందుకు ఇవ్వలేదు? మరి ఎమ్మెల్యేకి మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఎమ్మెల్యేకి అనర్హుడు, ఇవాళ సడన్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఇలా ముస్లింలు మిమ్మల్ని నమ్ముతలేరు అని మీకు అర్థమైపోయింది కాబట్టి ఒక పానిక్ మోడ్ బటన్ని వాళ్ళ ప్రెస్ చేసి వాళ్ళ ఆ డెస్పరేషన్ని మీరు చూపెట్టారు.
నిజంగానే అజరుద్దీన్ గారు మీకు అంతే ఇంపార్టెంటే అనిపించుంటే మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటుంటే మీరు మొన్న జూబ్లీ హిల్స్ టికెట్ ఇచ్చినట్టే మళ్ళీ అజరుద్దీన్ గారికి ఇచ్చేడుతుండే కదా. అంటే ఫస్ట్ రిజెక్షన్, కానీ ఎప్పుడైతే ట్రెండ్ ఇవాళ మొత్తం బీఆర్ఎస్ వైపు కనబడుతుందో ఆ టైంలో సడన్గా ఇది తీసుకొని వచ్చారు. దీన్ని ఇలా ముస్లింలు కూడా అర్థమైపోయింది కవిత గారు, చాలా స్పష్టంగా తేట తెల్లం అయిపోయింది. ఇది కేవలం ఓడిపోతున్నారు, ఓడిపోయే ఎలక్షన్ని కాపాడుకోవడానికి మాత్రమే మళ్ళీ ఒకసారి ముస్లింలను మోసం చేసే ఒక ప్రయత్నం అని స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఇప్పుడు టెంపరీగా మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు 6 నెలల్లో ఎన్నిక అనేది జరగాలి, ఎమ్మెల్సీగా ఎంపిక కారు అని అనుకుంటున్నారంటే అప్పుడు మంత్రివర్గంలో ఆయన అనర్హత అవుతుంది, ఆయన కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ అజరుద్దీన్కి వస్తుందని మీరు అనుకుంటున్నారు? బాధాకరం. టెంపరీ మినిస్టరే. ఎందుకు అనంటే సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో రేవంత్ రెడ్డి గారికి తెలీదు, ఎవరికి తెలీదు. సో సుప్రీంకోర్టు ఒకవేళ కొట్టేస్తే ఆ తర్వాత 6 నెలల్లో కాదు 1 సంవత్సరం వరకు ఎలాంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, ఎమ్మెల్యే ఎన్నికలు కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో లేవు. సో ఎట్లా చేస్తారు మరి? మహేష్ గౌడ్ గారిని రాజీనామా చేస్తారా? ఒక బీసీని ఆయన తల నరికేసి మహేష్ గౌడ్ గారికి ఉన్న ఎమ్మెల్సీని ఈయనకి ఇస్తారా? చెప్పండి, ఎట్లా చేస్తారు? ఇవాళ ఎట్లా యాంటిసిపేట్ చేసి ఇచ్చేది ఇది? సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నా వస్తుందా మీకు? తెలియదు కదా. సో సుప్రీంకోర్టు ఇదే లైన్స్ మీద ఎలాగైతే శ్రవణ్ గారిది క్వశ్చన్ అయిందో డెఫినెట్గా అజరుద్దీన్ గారు కూడా యాజ్ అ పొలిటీషియన్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది కూడా, వాళ్ళు చేసిన పొరపాటు కూడా ఏంటంటే అజరుద్దీన్ గారిది, ఎందుకంటే తొందరపాట్లు చేసేసారు, ఏదో చేద్దాంలే అనేసి ఇమీడియట్గా చేసి పంపించేసారు. ఇవాళటి వరకు ఎందుకు వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ గవర్నర్ ఎందుకు ఆమోదించలేదని? అసలు నేను ఇంకోటి అడుగుతున్నా, గవర్నర్కి పంపించిరో లేదో కూడా, గవర్నర్ గారికి వెళ్ళలేదా? ఇంకా అది కూడా ఒక అనుమానమే ఉన్నది. అసలు గవర్నర్ గారికి పంపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కొట్లాడినాం కదండి, మేము గవర్నర్ గారికి వ్యతిరేకంగా అప్పుడు ఎన్నో ప్రజలకు సంబంధించిన బిల్సు ప్లస్ ఎమ్మెల్సీకి సంబంధించిన, యూనివర్సిటీలకు సంబంధించిన, మున్సిపాలిటీలకు సంబంధించిన ఇవన్నిటినీ గవర్నర్ గారు ఆపుతున్నారని మేము గొడవ పెట్టినాం. 60 days కావడానికి వస్తున్నాయి, ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేదు చెప్పండి? అజరుద్దీన్ గారిది, కోదండరామ్ గారిది ఎందుకు ఆపినారు మీరు అనేసి. దే ఆర్ నాట్ ఫైటింగ్ అబౌట్ ఇట్. సో చిత్తశుద్ధి లేదు. కబ్రిస్తాన్ ఇష్యూ చూసినాం కదా మనం, బీసీల రిజర్వేషన్ ఇష్యూ చూసినాం కదా మనం, సేమ్ ఇది కూడా అట్లాంటిదే. కబ్రిస్తాన్ ఇష్యూ ఏమైంది? 24 గంటలు ఎలక్షన్ కోడ్ కంటే ముందు మేము ముస్లింలకు కబ్రిస్తాన్ ఇస్తున్నాము అనేసి అల్కాపూర్లో అనౌన్స్ చేశారు, జియో ఏదో రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే ఆర్మీ అథారిటీస్ వచ్చినాయి, వచ్చి ఇది మా భూమి అని అన్నారు. కదా అక్కడ క్లోజ్. అరే ఇది డ్యామేజ్ అవుతుంది, ఇది ముస్లింలు అందరూ తిరగబడుతున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది అనగానే ఇమీడియట్గా మీరు ఏం చేసారు? మళ్ళీ ఎర్రగడ్డల అప్రోచ్ రోడ్ 100 feet కాకుండా వెనుక దగ్గరికి వెళ్ళి ఇంకో కాలనీలోకి వెళ్ళి మీరు అక్కడ గోడ ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళు అక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కోర్టుకు పోయి అక్కడ స్టే ఆర్డర్ తీసుకొని వచ్చారు. ఇవాళ వరకు ఒక క్వశ్చన్ మార్క్, అసలు ఏం చేసింది కాంగ్రెస్? అక్కడ అల్కాపురికి తీసుకుపోవచ్చా, ఇక్కడ ఎర్రగడ్డకు తీసుకుపోవచ్చా, ఎక్కడ తీసుకుపోవాలి, ముస్లిం సమాధులకు ఎక్కడ పోవాలి అని వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఉన్నది. సేమ్ బీసీ రిజర్వేషన్ కూడా చూడండి, వీళ్ళకు కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు వీళ్ళకి తెలియదా ఇది పార్లమెంట్లో జరుగుతుంది? వీళ్ళకు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినప్పుడు తెలియదా వీళ్ళకు దీని మీద అమెండ్మెంట్ కానివ్వండి, దీని మీద సుప్రీంకోర్టు అడ్డంకులు వస్తాయని వీళ్ళకి తెలియదా? ఏమేమి తమాషాలు చేసిరండి. మా రాహుల్ గాంధీ ప్రధాని అయితే వస్తుంది, కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఢిల్లీలో మీటింగ్ పెడితే అప్పుడు వస్తుంది, కోర్టులో కూడా మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఫోటోలు దిగి, కోర్టు లోపల ఫోటోలు దిగి దాన్ని పెట్టి ఇక మేము కొట్లాడుతున్నాము అని చూపెట్టే ప్రయత్నం. ఏం జరిగిందండి వాళ్ళ? ఇలా ఎవరు చేపట్టి బీసీలను మోసం చేసిరు చెప్పండి? క్రిమినల్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఆల్ ద ఓబీసీస్ ఎవరైతే హోప్ పెట్టుకున్నారో అయ్యో కాంగ్రెస్ పార్టీ ఏదో కల్పిస్తుంది అని అనుకుంటే ఇంకా నిజంగా కూడా దయ్యాలే వేదాలు వల్లించినట్టు, చంపినోడే సంతాపం తెలిపినట్టు వీళ్ళే మళ్ళా బంద్లో పాల్గొంటారు కూడా సిగ్గిడిచి కాంగ్రెస్ వాళ్ళు. సేమ్ థింగ్ ఇక్కడ అదే. ఆ డెస్పిరేషన్ చూడండి, నేను చెప్పిన కదా అక్కడ కబ్రిస్తాను, అజరుద్దీన్, ఇంకా లేటెస్ట్ ఇదంతా కాకుండా ఖమ్మంలో వరదలైనాయి కదా నిన్న, వరంగల్లో కూడా వరదలు ముంచెత్తినాయి కదా, కానీ సీఎం గారు ఎక్కడికి పోయినారండి? హూ ఈజ్ ఆల్సో అవర్ స్టేట్ మున్సిపల్ మినిస్టర్. ఎక్కడికి పోతారు? బిగ్ బాస్ షూటింగ్ లొకేషన్కి, ముంబైలో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బిగ్ బాస్ షూటింగ్ లొకేషన్కి పోయి సల్మాన్ ఖాన్ గారిని కలుస్తారు. ముఖ్యమంత్రి స్థాయి అండి, హీ మైట్ బి అ బిగ్ బాలీవుడ్ సూపర్ స్టార్. ముఖ్యమంత్రి పోయి కలవాల్సిన అవసరం ఏమున్నది చెప్పండి? అంత ఎమర్జెన్సీ ఏం అవసరం ఉన్నది? ఎందుకంటే ఒక 5-10 ఓట్లు ముస్లింలందరికీ కూడా సల్మాన్ ఖాన్ పెద్ద సూపర్ స్టార్ కాబట్టి ఏదో 5-10 ఓట్లు వేస్తారనే ఆలోచనతో ఇలా దాన్ని వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాతో ఏమని రిలీజ్ చేపిస్తున్నారు? సల్మాన్ ఖాన్ మెట్ రేవంత్ రెడ్డి. వాళ్ళ తమ్ముడు కూడా కొండలు కూడా ట్వీట్ చేశాడు, సల్మాన్ ఖాన్ మెట్
రేవంత్ రెడ్డి స్పోక్ అబౌట్ తెలంగాణ రైజింగ్. ఏం తెలుసు అండి తెలంగాణ రైజింగ్ గురించి? సల్మాన్ ఖాన్ గారికి ఏం తెలుస్తుంది చెప్పండి? అండ్ సల్మాన్ ఖాన్ గారు కలిసిర్రు అని. అది విచిత్రం ఏంటంటే అందరికీ అర్థమైపోతుంది అది బిగ్ బాస్ షూటింగ్ సెట్ అని. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ఫోటో వెనుకున్నది, సోఫా ఉన్నది. ముఖ్యమంత్రి నివాసంలోనో లేకుంటే ముఖ్యమంత్రి దిగిన హోటల్లో అయితే సల్మాన్ ఖాన్ ఫోటో ఉండదు కదా. అంత ఎమర్జెన్సీ ఏం అవసరం వచ్చింది చెప్పండి? జూబ్లీ హిల్స్లో 5 ఓట్లు పడతాయని. అండ్ ఉట్టిగా మేము అంటలేము, అందరికి తెలుసు సల్మాన్ ఖాన్ గారి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? సంగీత బిజ్లానీ గారు. సంగీత బిజ్లానీ గారు ఎవరు? అజరుద్దీన్ గారికి ఏమవుతారు? మాజీ సతీమను ఏంటిదో మాకు తెలియదు. సో సింపుల్ థింగ్, ఇట్స్ అ కనెక్షన్. సో ఇన్ని రకాల స్ట్రాటజీలు వేస్తారంటారా? నిజంగా మీరు ఇప్పుడు అజరుద్దీన్కి మంత్రి పదవి గురించి మాట్లాడినప్పుడు దళిత బంధు అనేది మీరు కూడా హుజూరాబాద్ ఎలక్షన్స్ టైంలోనే కదా తీసుకొచ్చింది, అప్పుడు బై ఎలక్షన్స్ అప్పుడు అనే ఒక మాట ఉంది. అప్పుడు మీరు చేశారు, అదేమో అందరు దళితులకు అన్నట్టుగా చేశారు, కానీ దానికి ఎంచుకున్నటువంటి వేదిక మాత్రం బైపోల్లోనే కదా అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఒకటి ఎస్, ఉప ఎన్నిక ద్వారా ప్రజలకు అందరికీ లాభం జరుగుతుందంటే మంచి జరగాలి. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, ఇవాళ ముస్లింలకు అంటే అజరుద్దీన్ గారికి ఒక్కరికి లాభం అయింది, ముస్లింలకు అందరికి లాభం అయితే మంచిదే. మీరు కంపేర్ చేస్తున్నది ఒక వ్యక్తి, ఒక అజరుద్దీన్ గారు వర్సెస్ ఒక పథకం. ఈ పథకం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అయిందా కాలేదా? హుజురాబాద్ ఒకటి వాజ్ అ పైలట్ ప్రాజెక్ట్, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దళితులకు మేమున్నంత వరకు అయితే మేము చేసినాం కదా. వీళ్ళు ఇప్పుడు వచ్చినాక ఆపేసారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు నిజంగానే ఒక పథకం తీసుకొని వచ్చి లక్షల మందికి చేస్తే మేము సంతోషపడుతుండే. నువ్వు రంజాన్ తోఫాలు ఆపే బదులు, ఇమాం మోజంలకు గౌరవ వేతనాలు ఆపే బదులు నువ్వు అవి చేసి ఉంటే నిజంగానే సంతోషపడుతుండే. కానీ నువ్వు అది ఎప్పుడు రియలైజ్ అయినావు? ఇంకోటండి, మీరు అంటున్న ఈ దళిత బంధు ఎలక్షన్ కోడ్ అయినాక అనౌన్స్ అయిందా? కాదే. ఎన్నికల సమయంలోనే కదా. ఎన్నికల సమయం అంటే ఏంది? ప్రచారం ఒక 2-3 నెలలు అనుకుందాం. ఎందుకంటే రాజేందర్ గారు రాజీనామా చేసినాక 6 నెలలకు ఎలక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ 8 రోజులు ఉన్నాయండి కవిత గారు. 8 రోజులు ఉన్నప్పుడు మంత్రి పదవి ఇచ్చిండ్రు అంటే ఎంత మోసం చెప్పండి ఇది. ఈ క్లియర్గా నువ్వు డైరెక్ట్గా నువ్వు ఒప్పుకుంటున్నావు నీకు ముస్లిం సోదరులను, అంటే ఇదే నువ్వు మోసము ఈ 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నావు కదా. ఇంకోటి, మాలాగానే ప్రవర్తిస్తే మా రిజల్ట్ నీకు వస్తుంది. మరి అది కూడా ఒప్పుకుంటున్నావా మరి నువ్వు? ఓకే, మేము ఒప్పుకుంటున్నాం. వి ఫర్ క్వైట్ మెనీ రీజన్స్ వీ లాస్ట్. సో దట్ మీన్స్ జూబ్లీ హిల్స్ కూడా ఓడిపోతుండ అన్నట్టే కదా. సో ఇప్పుడు మీరు కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మీరు ఎలా అయితే కంప్లైంట్ చేశారో, బీజేపీ కూడా సేమ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటూ ఆయన కంప్లైంట్ చేసింది కూడా సెంట్రల్ దాకాకు వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ చేశారు. బట్ జరగాల్సిన పని అయితే జరిగిపోయింది కదా. డోంట్ కంపేర్ బీజేపీ టు అస్. ఎందుకంటే బీజేపీ వాళ్ళు తీసుకునే లైన్ నేను కిషన్ రెడ్డి గారిది విన్నాను, దేశద్రోహి అవి ఇవి. అది ఇంకోటి బీజేపీ వాళ్ళు తీసుకునే లైన్ మాకు పూర్తిగా అర్థమవుతున్నది ఏంటంటే బీజేపీ ఈజ్ నాట్ గివింగ్ అ ఫైట్ ఇక్కడ. అందుకే ఈ హిందూ ముస్లిము దేశద్రోహము జాతీయ ద్రోహం ఇదంతా అన్నప్పుడు ఎవరికి లాభం అవుతుందండి? వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఆ కాలనీ కబ్రిస్తాన్ కాలనీ అప్పుడు అయింది, రోడ్డు మీదకి దిగి బీజేపీ వాళ్ళు ఇది ఇస్తారా ఇది చేస్తారా ముస్లిం అపీజ్మెంట్ అని మాట్లాడిరు. దాంతో ఎవరికి లాభం అవుతుంది? కాంగ్రెస్కే లాభం అవుతుంది. ఈ దేశంలో ఎప్పుడు హిందూ ముస్లిం చర్చ వస్తుందో, ఎప్పుడు దేశద్రోహం అనే చర్చ వస్తుందో అది కాంగ్రెస్కో బీజేపీకో వీళ్ళిద్దరికే లాభం అవుతుంది. ఈ ఎలక్షన్లో బీజేపీకి స్కోప్ లేదు, అందుకే కాంగ్రెస్కి లాభం చేయడానికి. అదే మా అజెండా చూడండి మీరు. డే 1 మేము ఈ ఎలక్షన్ అజెండా మీరు గమనించండి, ప్రజలకు పనికొచ్చే ఎలక్షన్ ఇష్యూసే రేజ్ చేసినాం మేము. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ ఆర్టీసీ బస్ భవన్ దగ్గరికి వెళ్ళారు. ఆర్టీసీ ధరల పెంపు జరిగింది. ఆర్టీసీ ధరల పెంపుకు వ్యతిరేకంగా మేము నిరసన తెలిపినాం. ఇది ప్రజల ఇష్యూ కాదా? బస్తీ దవాఖానాల్లో ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్, అక్కడున్న స్టాఫ్కి జీతాలు ఒక 5-6 నెలల నుంచి ఇవ్వకపోవడం. టిమ్స్ హాస్పిటల్ మేము నిర్మాణాలు చేసినాం, సుమారు 80-90% పూర్తయినాయి. ఇక్కడనే జూబ్లీ హిల్స్లో కూడా ఎర్రగడ్డ 1000 పడకల ఆసుపత్రి, అది దాన్ని వీళ్ళు పూర్తి చేయలేదు. ఇది పబ్లిక్ ఇష్యూ కాదా? ఆటో డ్రైవర్స్, ఇవాళ ఆటో డ్రైవర్లందరూ కూడా నిజంగా వాళ్ళ పరిస్థితి చాలా గోస. ఎందుకంటే నువ్వు బస్ స్కీమ్ తీసుకొని వచ్చినావు, బస్సులు ఇవాళ పురుషుల జేబుల నుంచే ఇవాళ బస్సు అదనంగా ధరలు పెంచినావు, కానీ పేరుకి నువ్వు ఉచిత స్కీమ్ అని చెప్తున్నావు. వాళ్ళ ఇంట్లోనే ఇవాళ ఆలోచించండి, భర్త బాధపడుతుంటే భార్య సంతోషపడుతుందా? ఈయన ఏదో ఉచితం అని అన్నాడు. ఇలా వాళ్ళ ఆటోలన్నీ రోడ్ల మీద పడ్డాయి. ఒకప్పుడు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఒక దినంలో 1000 రూపాయలు వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది, ఇవాళ ఏం రూపాయి సంపాదన లేకుండా కూడా రిటర్న్ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు. ఆ ఆటో డ్రైవర్స్ ఇష్యూ మేము రేజ్ చేసినాం. హైడ్రా దివాళీ పండుగ వచ్చింది, ఆ దివాళీ పండుగ ఎవరితో చేసుకున్నాం?
నువ్వు ఎవరైతే ఇల్లు లేకుండా చిన్న పేద ప్రజలు కదా వాళ్ళు గుడిసెలు వేసుకుంటే కూడా నువ్వు ఆ గుడిసెలు తీసేసినావు. వాళ్ళ నోటు పుస్తకాలు ఉంటే వర్షం పడుతుంటే ఆ నోటు పుస్తకాలు తడిచిపోయినాయి. తినే తిండి అన్నం ఉంటే ఆ అన్నం కూడా తడిచిపోయింది. అట్లాంటి పిల్లలకు పోయి మిఠాయిలు పటాకులు వాళ్ళకి ఇచ్చినాం టు టేకప్ ది ఇష్యూ ఆఫ్ హైడ్రా. మేము రేస్ చేసిన మా ఎలక్షన్ క్యాంపెయిన్ చూడండి, ఎవ్రీ డే ఇట్ ఈస్ డెఫినెట్గా పబ్లిక్ ఇష్యూస్. కానీ మీరేం మాట్లాడుతున్నారు? మీ అజెండా ఏంటిది? ఇలా ఎంతసేపు కుల పంచాయతీలు ఇవన్నీ మళ్ళీ మీకు ఎలక్షన్ అప్పుడే మీకు గుర్తొస్తున్నాయి, కానీ మేము ఇవన్నీ కూడా కాన్స్టెంట్గా మాట్లాడుతున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మా మీద దాడి కూడా చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు, అభ్యర్థి గారు ఏమని మాట్లాడతారు, పీజేఆర్ ఇస్ అ నాన్ లోకల్. అహంకారం కాదా? నంబర్ 1 ఏంటిదంటే, ఒకప్పుడు జూబ్లీ హిల్సే ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండే, అది మొత్తం ఆయనే ఎమ్మెల్యే. నాన్ లోకల్ ఎట్లయితాడండి పీజేఆర్? ఇంకొకటి, ఆయన తెలంగాణ కోసం అప్పుడే కొట్లాడిన వ్యక్తి, ఆయన నువ్వు పట్టుకొని నాన్ లోకల్ అంటావు. అది సరిపోక మా క్యాండిడేట్ని ఆర్టిఫిషియల్ డ్రామా, కన్నీళ్ళు అవి ఫేక్, అది చాలా బాధాకరం. ఒక మహిళను, ఇప్పుడు భర్త చనిపోయిన వ్యక్తి వాళ్ళు ఇంతమంది వస్తున్నారు నా కోసం అని అన్నప్పుడు ఆ భావోద్వేగం ఉండదా? ఇంకోటి, అది సరిపోక మీరు మళ్ళీ ఏం చేసిర్రు, వాళ్ళ పిల్లల మీద కేసులు, అమ్మాయిల మీద వాళ్ళ మీద కేసులు, పోలీసు ప్రెషరు ఇవన్నీ కూడా పెడుతున్నారు. అన్నిటికంటే దారుణం, అసలు కొన్ని సంవత్సరాల నుంచి సపోర్ట్ చేయని మాగంటి గోపీనాథ్ గారి మొదటి భార్య అండ్ అబ్బాయి కనీసం అంత్యక్రియలకు కూడా రాని వాళ్ళు, ఆర్ ఈ 4 నెలల నుంచి, ఎందుకంటే జూన్లో చనిపోతే ఈ 4 నెలల నుంచి ఒక్క మాట మాట్లాడని వాళ్ళు సడన్గానంట కాంగ్రెస్ అభ్యర్థి గారు వారి ఇచ్చిన లెటర్ తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చి, మాగంటి సునీత గారు మా బీఆర్ఎస్ అభ్యర్థి అసలు మాగంటి గోపీనాథ్ గారి భార్య కాదంట అని రద్దు చేయండి అని అనడం ఎంత పర్సనలైజ్డ్ బిలో ద బెల్ట్ అటాక్ అండి. సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పార్టీ అయినా ఇది? అసలు ఇది అలాంటి కాంగ్రెసేనా? మోడెస్టీ ఆఫ్ అ విమెన్, 3 పిల్లలున్న సంతానం, 21 సంవత్సరాలు, అంత దాంపత్య జీవితం, ఇవాళ నువ్వు కేవలం ఒక ఎలక్షన్కి వచ్చి నువ్వు ఆమె సతీమణి కాదని అనడం ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చెప్పండి. సో వాళ్ళ అజెండా ఇది, మా అజెండానేమో పబ్లిక్ ఇష్యూస్. బట్ ఎవరి అజెండా అయినా సీటు గెలుచుకోవాలి అనేది, ఒక +1 అనేది జూబ్లీ హిల్స్ బైపోల్లో మాకు రావాలి అనేది, మీరేమో సిట్టింగ్ని గెలుచుకోవాలి అనేది, మళ్ళీ మాకు కంటోన్మెంట్ తర్వాత జూబ్లీ హిల్స్ కూడా వచ్చిందని కాంగ్రెస్ చెప్పుకోవాలి. బీజేపీ కూడా కార్పెట్ బాంబింగ్ అనేది ఒక క్యాంపెయిన్ చేస్తోంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వరుసగా పెట్టుకుంటున్నారు. మొన్న అభినందన సభ అయింది, ఆ తర్వాత 5 డేస్ అనేది క్యాంపెయినింగ్ ఉంది, ఆ తర్వాత మీరు కూడా ఎవ్రీడే క్యాంపెయిన్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ పాల్గొన్నప్పుడు కేసీఆర్ కూడా వస్తున్నారా అనేటువంటి ఒక మాట ఉంది కదా, ఈ సీ కమింగ్? ఒకటి, నంబర్ 1 చూడండి, మాకు ప్రస్తుతం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. కేసీఆర్ గారు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారు. మాకు ఇప్పటికైతే ప్రస్తుతానికి మా మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్ మాకు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తలేదు, ఎందుకంటే వీఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. ఓకే, మా కార్యకర్తలు అందరూ కూడా పనిచేస్తున్నారు. మాకు కేసీఆర్ గారు వస్తేనే ఇది అవుతుంది అన్నట్టు లేదు. వీఆర్ వెరీ ప్లెజెంట్ అండ్ కంఫర్టబుల్ దట్ వీఆర్ గోయింగ్ టు, ఎందుకంటే మేము తీసుకున్న ఎలక్షన్ సరేలే. ఇప్పుడు చూడండి, వాళ్ళు కంటోన్మెంట్ అంటున్నారు. ఎక్కడ వాళ్ళు టచ్ చేసేది అంతా కూడా వాళ్ళది ఒక్కటన్నా క్యాంపెయిన్ సక్సెస్ అయిందో ఆలోచించండి. కంటోన్మెంట్లో అప్పుడు ఎలక్షన్ గెలిచారు, ఏ బేసిస్ మీద గెలిచారు? 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము అని అన్నారు కంటోన్మెంట్లో. మొత్తం నగరం అంతా 3,500, కంటోన్మెంట్కి మాత్రం ప్రత్యేకంగా ఇప్పుడు ఉప ఎన్నిక ఉన్నది కాబట్టి 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని. అక్కడ వాళ్ళు నమ్మినరు, ఓట్లు వేసారు. కానీ వాళ్ళే ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, అహనా పెళ్ళంట సినిమాలాగా కోట శ్రీనివాసరావు గారు కోడిని చూపెట్టి, ఆ కోడిని చూసుకుంటూనే మీరు ఇక్కడ తినండి కానీ కోడిని మాత్రం ముట్టకండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారి తీరున్నది. ఎక్కడున్నాయండి 6,000 ఇంద్రమ్మ ఇల్లు? కంటోన్మెంట్లో ఓట్లు పడ్డాయి కానీ మాట తప్పినరు. ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలకు కూడా అదే అవుతుంది. మీరు అక్కడ దాకా పోతున్నారు. యాక్చువల్లీ కంటోన్మెంట్ రూల్డ్ అవుట్ అండి. 1,000 కోట్ల హామీ, 1,000 కోట్ల కేంద్ర నిధులు తీసుకొని వస్తామని పొన్నం ప్రభాకర్ గారు, మేము పట్టాలు ఇస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము అని రేవంత్ గారు, ఇవి ఏవి కాలేదు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నారు, అది కూడా కాలేదు. కానీ వాళ్ళన్నిటికంటే ఏంటి తెలుసా అసలు చర్చ? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సీఎం రేవంత్ గారు జిల్లా అనేవారిది. వారి బహిరంగంగా మీడియా ముందు వచ్చేయమంటారు, మేము ఇవాళ నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి, మేము ₹1,00,000 అభివృద్ధి కూడా మేము చేయలేము, ఖర్చు పెట్టలేము. మరి నీ సొంత నియోజకవర్గంలోనే నీకు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలకే నువ్వు చేయలేకపోతే కొత్తగా జూబ్లీ హిల్స్కి ఏం చేస్తావు? ఎందుకు నమ్ముతారు నిన్ను?
సింపుల్ యాజ్ దట్ కదా. బీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు చెప్పండి, బీఆర్ఎస్కి ఎందుకు ఓటు? ఒకటి మా సిట్టింగ్ సీట్, మేము అభివృద్ధి చేసి చూపెట్టినాం, హైదరాబాద్ చేసి చూపెట్టినాం. ఇంకోటి అలా కుటుంబకు అండగా ఉండాలి, ఇన్ని పథకాలు కానివ్వండి, ఇట్స్ గ్రాటిట్యూడ్ కూడా. ఇంకొకటి మేము గెలిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఎందుకంటే రియలైజేషన్ అవుతుంది. ఇవాళ 2 సంవత్సరాల్లో ఈయని మైనారిటీ మంత్రి ఇలా బీఆర్ఎస్ గెలుస్తుంది కావచ్చు అనే భయంతో ఇచ్చిన వాళ్ళు రేపు జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తారు. నోటిఫికేషన్లు వద్దంట వాళ్ళకు అని ధర్నాలు చేస్తున్నారు అని అన్న రేవంత్ గారు రియలైజ్ అవుతారు నేను తప్పు చేసిన అని. హైడ్రా పేద ప్రజల ఇళ్లను కూల్చుడు ఆపేస్తుంది. మహిళలకు రావాల్సిన 2,500 మహిళలకు వస్తాయి. ఆర్టీసీ టికెట్ ధరలు ఇంకా తగ్గుతాయో లేదో తెలియదు కానీ పెంచుడైతే బంద్ అవుతుంది. కాళేశ్వరం మీద అబద్ధపు నిందలు బంద్ చేసి దాన్ని రిపేర్ చేయడం మొదలవుతుంది. విద్యుత్ కోతలు బంద్ అవుతాయి. సో ఈ ఎలక్షను బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, సీఎం గారి తీరు మారుతుంది. కానీ అదే కాంగ్రెస్ గెలిస్తే ఏమవుతుందండి? ఇవన్నీ తటస్థంగా ఇట్లనే ఉంటాయి. నవీన్ యాదవ్ గారికి మంచి జరుగుతుంది కావచ్చు, అజరుద్దీన్ గారికి మంచి జరుగుతుంది కావచ్చు, కానీ తెలంగాణకి ఏం మంచి జరుగుతుంది చెప్పండి? ఇలా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టే 1,00,000 రూపాయలు ఒక నియోజకవర్గానికి ఇవ్వలేనప్పుడు జూబ్లీ హిల్స్కి ఎట్లా చేస్తారు చెప్పండి? ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఓటర్లు ఆలోచిస్తున్నారంటారా? మాకేం లాభం లేకుంటే మొత్తం తెలంగాణకి ఏం జరగబోతోంది ఇవన్నీ ఆలోచించి ఓటేస్తున్నారా? కవిత గారు మీ ఛానల్ పబ్లిక్ బైట్స్ ఇవన్నీ కూడా తీసుకుంటున్నాయి, మొత్తం రాష్ట్రంలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ తీసుకుంటున్నాయి కదా. ఆటో డ్రైవర్లు మాట్లాడుతున్నారు మాకు నష్టాలు జరిగినాయని, ఊకే విద్యుత్ కోతలు అవుతున్నాయని వాళ్ళు డిఫరెంట్ వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. రెసిడెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న ఫుట్పాత్ మీద ఉన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. మహిళలకు మాకు చెప్పిన పథకాలు రాలేదని నిన్న జూపల్లి కృష్ణారావు గారిని ఒక పెద్ద ఆవిడ ఆపి ఏమైందా నీ 4,000 పెన్షన్ అని అడిగింది. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఈ హామీలు అంత చర్చ ఇవాళ వాళ్ళలో ఉన్నాయి. ఎవ్వరు కూడా అయ్యో మా అజరుద్దీన్కి టికెట్ ఇవ్వలేదనో, మా అజరుద్దీన్కి మంత్రి పదవి వచ్చిందనో బాధనో, లేకుంటే ఇప్పుడు సంతోషమో లేదు. అల్టిమేట్గా ఇది నింపుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ బాధ తెలుస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ నష్టంలో ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. రైతుల యూరియా కష్టాలు వాళ్ళు చూసిండ్రు, విద్యుత్ కోతలు చూస్తుంటే వ్యాపారాలు ఇబ్బంది అవుతున్నాయి. సో ఇవాళ లాభం ఏం జరిగింది? ఏం చెప్పి ఈ ప్రభుత్వానికి వేయాలి చెప్పండి ఓటు? ఒక్క గ్యారంటీ అని ఇంప్లిమెంటేషన్ అయిందా? మంచి ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో ఓటు వేయడానికి? సో వాళ్ళకి ఆ నొప్పి ఉన్నది కాబట్టి, వాళ్ళకి ఆ నష్టం అవుతున్నది కాబట్టి డెఫినెట్గా కూడా ఇవాళ పడే ఓటు ఈ ప్రభుత్వం మీద రెఫరెండం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే వాళ్ళని కూడా అదే చర్చించమని చెప్తున్నాం. వాళ్ళు ఎంతసేపు డిఫరెంట్ క్యాండిడేట్ ప్రొజెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, లేకుంటే మా క్యాండిడేట్ని అటాక్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ చేసిన పనులు ఏంటియో ఈ 2 సంవత్సరాలు చెప్పి ఓటు అడగండి మీరు చూద్దాం. ఇప్పుడు మీరు రెఫరెండం అన్నారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నటువంటి మాట, ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే 3 ఏళ్లలోనే ఎలక్షన్స్ అనుకున్నాం కానీ ఈలోపే వస్తాయి అనేటువంటి మాట, అది ఎలా జరుగుతుంది? కొండా సురేఖ గారు పంచాయతీ చూసినాం కదా. ఒక మంత్రి నంబర్ 1 పోలీసులు ఒక మంత్రి గారి ఇంటికి పోయినారు అరెస్ట్ చేయడానికి ఓఎస్డీని. ఇట్ నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. ముఖ్యమంత్రి గారికి తెలియకుండానే జరుగుతుందా? హోంశాఖ ఎవరి కింద ఉంది? పోలీసు వాళ్ళు వెళ్ళి ఒక మంత్రి దగ్గర ఫస్ట్ ఓఎస్డీని తొలగిస్తారు కరప్షన్ ఛార్జెస్ మీద. ఆ తర్వాత మంత్రి గారి నివాసానికి వెళ్ళి అరెస్ట్ చేయడానికి వెళ్తారు. మంత్రి గారు దగ్గరుండి స్వయంగా వాహనంలో ఆ ఓఎస్డీని ఎక్కించుకొని సేఫ్గా సెక్యూర్గా పరారీ చేపిస్తారు. మంత్రి గారి కుమార్తె నిలబడి పోలీసులను ఎదుర్కొంటుంది, బెదిరిస్తుంది, తిడుతుంది, వాళ్ళ విధులు నిర్వహించకుండా అడ్డుకుంటుంది. ఒక ఎఫ్ఐఆర్ అని అయిందా? అవ్వద్దా? నేరం కాదా ఇది? మంత్రి గారు ఒక అక్యూజ్డ్ని తప్పించడం నేరం కాదా? మంత్రి గారు కుమార్తె పోలీసులను వాళ్ళ డ్యూటీస్ చేయకుండా ఆపడం నేరం కాదా? క్షమాపణలు చెప్పారు కదా, అది కూడా వారు ముందే చెప్పారు. కాళ్ళ మీద బేరం ఆడుకునే పరిస్థితి వస్తుంది, మా అమ్మ ఊకే కంటతడి పెట్టుకుంటున్నది, నేను క్షమాపణ చెప్తే వదులుతారా అని. పాపం వాళ్ళ అమ్మ తర్వాత చెప్తున్నది క్షమాపణ చెప్పిందని. నేను అనేది నేరం. మిగతా వాళ్ళ మీద కేసులు అవుతాయి, మా మీద అవుతాయి, మా మీద ఎన్నోసార్లు అవే సెక్షన్స్ వేస్తారు. మరి తన మీద ఎందుకు కాలేదు? క్షమాపణ ఎవరికి చెప్పారు? ఎవరెవరు క్షమాపణ చెప్పుకున్నారు? ఎక్కడ జరిగింది క్షమాపణ మీటింగ్? డెక్కన్ సిమెంట్స్ ఆయనకు కూడా క్షమాపణ చెప్పేసిర్రా? ఎందుకంటే ఆరోపణ తుపాకీ చూపెట్టి 300 కోట్లు బెదిరించిర్రని కదా. ఆ తుపాకీ పంపించింది సీఎం గారు అని చెప్పింది కూడా మంత్రి గారు కుమార్తెనే కదా చెప్పింది. ముఖ్యమంత్రి గారు పంపించారు తుపాకీ, రోహిన్ రెడ్డికి పంపించారని.
వీళ్ళు పంచాయతీలు సెటిల్మెంట్లు, వీళ్ళే బెదిరింపులు, వీళ్ళే మళ్ళా ఇవన్నీ. ఇది రాష్ట్రానికి ఎఫెక్ట్ కాదనుకుంటారా? ఎందుకు ఎల్ఎన్టీ ఎందుకు వెళ్ళిపోయింది? ఎల్ఎన్టీ సిఎఫ్ఓని నువ్వు బెదిరించినావు, నువ్వు వేధించినావు, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేసినావు, నువ్వు హెచ్చరించినావు. నేను ఆయన కేవలం మీ పథకాలు మంచిగా పనిచేస్తలేవు, నష్టాలు అవుతున్నాయి అని చెప్పినందుకు ఆయన జైలు వేస్తా అని నేను పోలీసులను పంపించినాను అంటూ. కేన్స్ వెళ్ళిపోయింది, కార్నింగ్ వెళ్ళిపోయింది, ఎల్ఎన్టీ వెళ్ళిపోయింది, ఫాక్స్కాన్ కూడా వెళ్ళిపోయింది. మరి ఇది ప్రజలకు చెప్పే బాధ్యత కాదా? వాళ్ళు క్షమాపణ చేసుకొని సెటిల్మెంట్ నీదింత వాటా. క్యాబినెట్ మీటింగ్స్లో ఇదే జరుగుతుందా? తర్వాత జూపల్లి కృష్ణారావు గారు ఒక ఐఏఎస్ మీద బురద జల్లిండ్రు డైరెక్ట్గా. ఒక సీనియర్ ఐఏఎస్ ముడతర రిజ్వీ, ఆయన మీద మీరు ఏం చేసిర్రు? ఈయన మీద విచారణ చేయండి, దర్యాప్తు చేయండి, బిఎన్ఎస్లో చేయండి, కేసు కూడా. ఏది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్వెస్టిగేషన్ కూడా కాదు, క్రిమినల్ కేసెస్ బుక్ చేయండి అని చెప్పినావు. చెప్పిన తర్వాత మేము యాజ్ అన్ ఆపోజిషన్ మేము అడిగినాం, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, ఏం దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు, ఏం స్కామ్ ఇది అని చెప్పేసరికి లేదు మేము మాట్లాడుకున్నాం, ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చిందంట. ఇది క్రిమినల్ ఆరోపణలు నువ్వు వేసిన తర్వాత విచారణ జరగకుండా ఇవాళ మీరే సర్దుబాటు చేసుకొని మీరే కూర్చొని మాట్లాడుకుంటుంటే రాష్ట్రం దీంతోనే అర్థమవుతున్నది కదా, ప్రభుత్వం కాదు సర్కస్ అవుతుంది. ఈ ఉప ఎన్నిక తర్వాత పూర్తిగా ఈ సర్కస్ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే నిన్న అజరుద్దీన్ గారిదే మనం చూసినాం, ఆల్ మీడియా ఛానల్స్లో వచ్చినాయి. కొన్ని ఛానల్స్ పీసీసీ ప్రెసిడెంట్ని పోయి అడిగినాయి మహేష్ గౌడ్ గారిని, ఏందండి ఇది అంటే, నాకు సమాచారం లేదు అంటే. ఎందుకంటే వీళ్ళు మేము బీసీ కాస్ట్ సెన్సెస్, బీసీ హీరోలం మేము అన్నప్పుడు నీ పీసీసీ ప్రెసిడెంట్నే నువ్వు అవమానపరుస్తున్నాడు కదా. అసదుద్దీన్ ఓవైసీ గారు బీహార్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తారు, అజరుద్దీన్ మినిస్ట్రీ వస్తుంది నాకు సమాచారం ఉందని, సొంత కాంగ్రెస్ అధ్యక్షునికే తెలియదు. ఇది సర్కస్ కాకపోతే ఏమనాలి? ఈ ప్రభుత్వం ఉంటుంది అని ఎట్లా నమ్మేటట్టు ఉంటుంది? ఈ ప్రభుత్వం కుర్చీల కొట్లాటలో వెళ్ళిపోతాయి. ఒకళ్ళు అంటారు రాజగోపాల్ రెడ్డి గారికి సన్నిహితుడు అంట, ఆయన అంటాడు 30-40 ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని వారేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అన్నీ కూడా అల్టిమేట్గా గవర్నెన్స్ కాకుండా కేవలం ఫస్ట్ 2 years నుంచి ఆయన పాలిటిక్స్ మీదనే దృష్టి పెట్టుకొని రాష్ట్రానికి ఏం చేయనందుకు ఇవాళ ప్రజలు నారాజు ఉన్నారు. అందుకే ఈ ఉప ఎన్నికలో ఆ రిజల్ట్ కాకపోతుంది. ఆ ఉప ఎన్నిక ద్వారా తెలిసిపోతుంది మనకు క్లియర్గా. సో కేటీఆర్ గారు అన్నది జస్టిఫై అవుతుంది డెఫినెట్గా. దిస్ గవర్నమెంట్ ఇప్పటికీ 2 years నడిపించింది సర్కసే, ఇంకో 3 years ఏమవుతుందో చూడాలి మనం. సో రిజల్ట్స్ ఎట్లుంటాయని అనుకుంటున్నారు? November 14th ఏం జరుగుతుంది? మాకైతే పూర్తి నమ్మకం ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ అన్ని అంశాలను కూడా, క్యాండిడేట్స్ కానివ్వండి, ఇటు మా క్యాండిడేట్ని ఎలా వాళ్ళు వేధిస్తున్నారో, ఎట్లా టార్గెట్ చేస్తున్నారో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కానివ్వండి, అండ్ ఇమీడియట్గా ఈ తాయిలాలు కానివ్వండి, భయంతో కూడిన ఈ తాయిలాలు ఏదైతున్నాయో కేవలం మోసం చేయడానికి 2023లో ఇలాగే కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద జల్లి అడ్వర్టైజ్మెంట్స్, కార్టూన్లను, జూనియర్ ఆర్టిస్టులను పిలిచి అడ్వర్టైజ్మెంట్స్ చేసి అవన్నీ చేసి అబద్ధాలను ప్రచారం చేసి గెలిచారు. కానీ ఒక్కటి ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, ఒకరిని ఒకసారి మోసం చేయగలుగుతాం, ఇద్దరిని 2 సార్లు మోసం చేయగలుగుతాం, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేం. యూ కెన్ ఫూల్ 1 at 1 time, 2 at 2 times, నాట్ ఆల్ at all times. నువ్వు 2023లో తెలంగాణ ప్రజలను మోసం చేసినావు, నువ్వు 2024లో మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్లో తెలంగాణ ప్రజలను మోసం చేసినావు. కానీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మోసం చేసేటట్టు లేదు. ఈ 2 సంవత్సరాల రిపోర్ట్ కార్డు ప్రజల ముంగటున్నది, అది రేపు ఖచ్చితంగా ఓటింగ్ రోజు కనబడబోతున్నది, అది ఫలితాల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎస్ అండి, మాట్లాడుకుందాం మళ్ళీ ఆ తర్వాత కూడా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.